నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీరా. నెల్లూరు జిల్లా కుడితిపాలెం గ్రామం కాకర్ల దిబ్బ అనే ఆ గ్రామానికి సంబంధించి ఒక ఘటన నిజంగా నా హృదయాన్ని అయితే కలిచేసింది. ఒకసారి ఈ వీడియో మీకు చూపెట్టబోయే ముందు దీని తాలూకు ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ మీ అందరికీ చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈ పాప కనిపిస్తున్న ఈ పాపకి ఇక్కడంతా కూడా కాల్చివేయడం జరిగింది. సామూహికంగా కలిసి కొంతమంది ఎదవలు, కొంతమంది సన్నాసి పీడుగులు, కొంతమంది కొవ్వెక్కి మతం ఎక్కి అహంకారపూరితంగా పసిబిడ్డని కూడా చూడకుండా దళిత వర్గానికి సంబంధించిన ఒక చిన్న పాప, పసి పాప అనే ఇది కూడా లేకుండా ఈ దుర్మార్గులు ఈ పాప మొబైల్ దొంగతనం చేసింది అనే ఒక నెపంతో కాల్చారు ఈ అమ్మాయిని. ఇక్కడ ఎవరన్నా చేస్తారా? సైకోలా మీరేమన్నా? లేకపోతే మీకు ఎందుకు ఇలా ఇంత దుర్మార్గానికి ఎందుకు ఒడిగట్టాలనిపించింది మీ అందరికీ? ఒకసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఇదే సిచ్యువేషన్లో మీ బిడ్డ ఉంటే మీరు చేయగలుగుతారు ఇలాంటివి? మామూలుగా సాధారణంగా గిరిజనులు అంటే నా దృష్టిలో అయితే అమాయకులాలు. వాళ్ళకి లోకజ్ఞానం తెలియదు, సమాజం పట్ల ఏం జరుగుతుందో స్పృహ ఉండదు. వాళ్ళకి 500 సంపాదన రోజువారీ ఉంటే అందులో ఒక 200 రూపాయలు పెట్టి మద్యం సేవించి కష్టాన్ని మర్చిపోయి 300 తీసుకెళ్ళి ఇంట్లో వచ్చి భార్యతో సంతోషంగా ఆనందంగా బ్రతికే బ్రతుకులు వీళ్ళవి. దొరికింది తింటూ పని చేసుకుంటూ ఎలాంటి కల్మషం కుళ్ళు కుచ్చితో మనలాగా ఎక్కడ ఏం జరుగుతుందో ప్రతిదీ తలకెక్కించుకొని హెడ్ఏక్గా రోజంతా బ్రతికే బ్రతుకులు కాదవేలివి. చాలా ప్రశాంతంగా ఉంటాయి తెలుసా, నమ్ముతారా మీరు? రోడ్డు పక్కన బ్రతుకుతుంటారు, వాళ్ళ బతుకు కొంచెం కష్టంగా ఉన్నప్పటికీ వాళ్ళ బతుకే బెటర్రా బాబు, వాళ్ళే మేలు. ఆడబిడ్డని ఈ చిన్న పిల్లని ఇక్కడంతా కాలుస్తారా? ఎలా కాల్చాలనిపించింది మీకు? అమ్మాయి ఇంత చిన్న దెబ్బ తగిలితేనే అమ్మ అని ఏడుస్తుంది. ఇంత తెలుస్తున్నా కూడా ఇంత ఎలా కాల్చాలనిపించింది మీకు? చుట్టుపక్కల చూస్తున్న వాళ్ళు కూడా, అక్కడికి వెళ్ళి గమనిస్తున్న వాళ్ళు కూడా ఎందుకురా మీకు అంత పైశాచిక ఆనందం? ఎందుకు అడ్డుకోలేకపోయారు చూస్తున్న వాళ్ళు? కొంచెమన్నా సిగ్గు శరం ఉంటే శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో పుట్టిన మీకు అసలు మీకు బ్రతికే అర్హత లేదంటాను నేను. ఒకసారి అసలు ఘటన ఎలా జరిగిందని ఆ అమ్మాయిని అడుగుతుంటే సో కాల్డ్ మా మీడియా ప్రతినిధులు అమ్మాయి చెప్పలేకపోతుంది, నోట్లోంచి మాట రావట్లేదు బయటికి. ఇంతటి కంటే తాస్టిక్ ఇంకోటి ఉందా? ఎక్కడికి వెళ్తున్నాం మనం? ఒక్కసారి ఈ వీడియో ప్లే చేస్తాను, ఒకసారి ఆ అమ్మాయి మాట్లాడే ప్రయత్నం చేస్తుందని మాట్లాడలేకపోతుంది. ఎవర్రా కాలస్తా అని బెదిరించింది? కాలస్తా బెదిరించి కాల్ చేస్తారా నిజంగా? ఇప్పుడు ఒక చిన్న పిల్లలు తప్పు చేస్తే ఒక చిన్న లెంపకాయ, ఒక చిన్న ముట్టికాయ వేసి భయం పెడతారు ఎవరైనా. కాదు, నీకు ఫోన్ ఏమన్నా అంత కాస్ట్లీయా? ప్రపంచంలో ఎక్కడ దొరకనిదా? ఈ అమ్మాయికి నువ్వు చేసిన ఈ గాయం ఈ అమ్మాయి జన్మాంతరం గుర్తుండదు. ఈ అమ్మాయి మీద నువ్వు వేసిన నింద ఈ అమ్మాయిని జీవితాంతం బాధకు గురి చేయదు. వీళ్ళ కుటుంబ సభ్యులకి హృదయాల్లో చెరగని ముద్రగా మారిపోదు. ఇలాంటి నాగరికతలు మనందరం బ్రతుకుతున్నాం. ఈ రోజున టెక్నాలజీ ఇంత అభివృద్ధి చెంది, ఈరోజు మనం ఇంత అభివృద్ధి చెంది లోకం అంతా పరిగెడుతోంది డెవలప్మెంట్ల వైపు, సంపాదనల వైపు. మనందరం ఇంత పరిగెడుతున్నా కూడా ఇక్కడ ఆగిపోయిన మిమ్మల్ని ఏమనాలి? కలుస్తారా? సెల్ ఫోన్ దొంగతనం చేసింది. ఒకవేళ అమ్మాయి పొరపాటుని తీసింది అనుకుందాం, ఆ అమ్మాయికి ఎవరైనా ట్రైనింగ్ ఇచ్చి తీయమని చెప్తారా మొబైల్? పిల్లలు అన్నాక చిన్న తప్పులు చేస్తారు. ఇంక్లూడింగ్ చిన్నప్పుడు నేను కూడా చాక్లెట్ దొంగతనాలు చేసిన వాడినే, జామ చెట్టుకి జాంకాయలు కోసిన వాడినే. తెలియదు ఆ వయసులో, అదొక ఆనందం. నాకు దొరికితే నిజంగా ఆ గింటి తీసుకుని ఎవడైతే కాల్చాడో ఆడ నాకు దొరికితే బైక్ని 140 స్పీడ్లో రేస్ చేసి సైలెన్సరు ఎక్కడ పెట్టకూడదు అక్కడ పెడతాను. నేనైతే క్లియర్గా చెప్తాను ఈ మాట. ఆడ ఎవడైనా కానీ ఆడ టైం బౌండ్ నాకు దొరకకూడదు, కానీ ఆడ నాకు దొరికితే మాత్రం, ఎందుకంటే నాది నెల్లూరు జిల్లా, నాది గూడూరు, నేను అక్కడే ఉంటా. నాకు ఈ సంఘటన తర్వాత కూడా విచారిస్తాను నేను అక్కడ లోకల్గా. నాకు తెలియాలి జరిగిన ఘటన, నేను వస్తా మీ ఊరికి. ఆడు ఎవడైనా కానీ, ఎంత పెద్దోడైనా కానీ ఖచ్చితంగా ఆడికి ఇంతకు 10 ఆడు అనిపించేలాగా నొప్పి నేను చేయకపోతే
ఎందువల్ల కలిసారు నిన్న? నువ్వు కాల్చిన పేర్లు చెప్పు. ఎంతమంది కలిసారా? నలుగురు. ఆ నలుగురు ఎవరో తెలియకపోవచ్చు, ఆమె చెప్పలేకపోవచ్చు. ఖచ్చితంగా నా వరకు వచ్చి నాకు ఆ టైం ఉండి నాకు ఆ వెసులుబాటు ఉంటే మాత్రం చెప్తున్నాను, కొడకల్లారా ఎవరైనా కానీ ఖచ్చితంగా ఇంతకు 10 అనుభవిస్తారు మీరు. నేను వదిలేయండి, నేను మిమ్మల్ని శిక్షించలేకపోవచ్చు, కుదరకపోవచ్చు, కానీ దేవుడు పిల్లల రూపంలో బ్రతికే ఉంటాడని నేను నమ్ముతున్నా. ఖచ్చితంగా మీరు అనుభవించక తప్పదు, ఖచ్చితంగా అనుభవిస్తారు మీరు. చిన్నపిల్లలు తప్పు చేస్తే మందలించాలి. ఆ అమ్మాయి ఏమన్నా వయసు పైబడిన 18-20 ఏళ్ళు ఉన్న అమ్మాయా? అయినా దొంగతనం చేసే చట్టాన్ని మీరు ఎందుకే చేతిలోకి తీసుకుంటారు? మీరు చేతిలోకి తీసుకొని మీ హీరోయిజం ఎందుకు ప్రదర్శిస్తారు? అక్కడ మీ యొక్క ఆధిపత్యాన్ని ఎందుకు అందరి ముందు చూపెట్టాలనుకుంటున్నారు? పైగా గిరిజనుల మీదన అంటే వాళ్ళకి ఆ ధైర్యం ఉండదు, భయస్తులు, అమాయకులు. ఏమన్నా ఏదన్నా ఏం చేసినా వాళ్ళు పట్టించుకోరు. వాళ్ళు చెప్పుకున్న వాళ్ళ గోడు ఎవడు ఎండు. ఎస్టీ ఎస్సీ అట్రాసిటీ కేసులు అనేటివి మీ మీద ఎన్ని కుదిరితే అన్ని పెట్టాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను నేను. వీళ్ళంత దూరం వీళ్ళు కోర్టుల చుట్టూ తిరిగి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఎవరిని అడగాలో తెలియదు. అంటే వాడిని అడిగితే వాడు ఊర్లో కొంతమంది ఉంటారు కదా, అంటే అగ్రకులం వాళ్ళందరికీ కూడా ఒకడు ఉంటాడు, ఎవడో ఒకడు. వాడి దగ్గరికి వెళ్ళి రెడ్డే లేకపోతే అయ్యా అని ఎవరైనా బ్రతిమలాడి ఆయనకి ఆ బాధ చెప్పుకుంటే ఆయన తీరుస్తాడన్న గ్యారెంటీ ఉండదు. వాళ్ళ ముందర వాళ్ళ ఓట్ల కోసం మంచిగా మాట్లాడేవాళ్ళే. వాళ్ళ ఆవేదన వాళ్ళ బాధని ఎవడో అర్థం చేసుకోలేడు. ఎందుకంటే ఎలక్షన్ వచ్చినప్పుడు వాళ్ళ అవసరాలు వాళ్ళ ఓట్లు మనకు కావాలి. వాళ్ళని ఈజీగా మ్యానిపులేట్ చేయగలుగుతాం. ఇంకోటి కూడా చెప్తున్నా, గిరిజనులు ఈజీగా మ్యానిపులేట్ చేయొచ్చు. వాళ్ళకి తెలియదు బయటలోకి ఎవడు ఎంత దోచుకుంటున్నాడో తెలియదు, ఎవడు ఎట్లా బ్రతుకుతున్నాడో తెలియదు. మన బ్రతుకు మనం బ్రతికామా లేదా అన్నదే గిరిజనులకు తెలిసింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొన్న ఒక ఆడ మహిళ, ఆవిడ అప్పు తీర్చలేదని 85,000 రూపాయలు అప్పు తీర్చలేదని బిడ్డ ముందే తల్లిని కట్టేసి కొడతారా సన్నాసులారా? ఆ బిడ్డ బ్యాగ్ వేసుకొని ఏడుస్తుంటే ఆ బిడ్డ ఏడుపు తెలియలేదే మీకు? ఎంతకంత సైకలాజికల్గా మీరు అంత డిస్టర్బ్ అవుతున్నారు, అంత సైకోలుగా ఎందుకు మారుతున్నారు? ఒకరు ఏడుస్తుంటే, ఒకరు బాధపడుతుంటే కనీసం ఆ బిడ్డ లేకుండా ఆవిడని శిక్షించారంటే ఒక తీర్రా బాబు. ఆ బిడ్డను అక్కడే కూర్చోబెట్టి తల్లిని అంత నీచంగా అవమానిస్తారా మీరు? వాళ్ళ ఆ భర్త చేసిన అప్పు గురించి అడగండి, ప్రశ్నించండి. ఎలా తీసుకోవాలో అలా తీసుకోండి. ఎవరిని అప్పులు ఇచ్చి కాముగా ఉండమనట్లేదు నేను. దాన్ని ఎలా తీసుకోవాలో తెలిసి ఉండాలి. వాళ్ళకు కొట్టు ఉంది, మీరు కొట్టుని తీసుకోవచ్చు, జప్తు చేసుకోవచ్చు. వాళ్ళకి ఇల్లు ఉంది, ఇల్లుని జప్తు చేసుకోవచ్చు. అంత దూరం వస్తే వాళ్ళని ఇంకా కూడా ఇవ్వకుండా అలాగే మిమ్మల్ని ఇబ్బంది పెడితే, అంతేగాని కట్టేసి కొడతారా? ఎలాంటి నాగరికతలో బతుకుతున్నాం మనం? దానికి తోడు ఇదొకటి, ఇలాంటి సంఘటన. దయచేసి నిజంగా పోలీసులందరికీ ఈ వీడియో పరంగా నా విజ్ఞప్తి ఏంటంటే, ఎవరైతే ఈ సన్నాసి పీనుగులు ఉన్నారో ఈ పీనుగులందరినీ కూడా తక్షణమే తీసుకెళ్ళి సెల్లో వేసి ఊక దంపుడు కొట్టే తప్పేళ్ళకి కళ్ళు బయలు గమ్మేలా పడాలి వీళ్ళకి దెబ్బలు. లేకపోతే కష్టం, వీళ్ళు మారరు. అంటే ఇప్పుడు ఓకే, ఇప్పుడు ఎవరైతే రాజకీయ నాయకులు, ఎవరైతే పెద్ద రాజకీయ నాయకులు, వీళ్ళందరూ కూడా ఎలక్షన్కు ముందు ఇంత చిన్న ఇన్సిడెంట్ కూడా పెద్దదిగా చేసి బాగా ఘనంగా జూమ్ చేసి టెలిస్కోప్ పెట్టి మరి ఇష్యూ చేసి రాజకీయంగా దాని యొక్క లబ్ధిని, దాని యొక్క సింపతిని గెయిన్ చేసుకునే రాజకీయ నాయకులు ఇప్పుడు గెలిచిన తర్వాత పట్టించుకోరు. ఎవరో ఈ అమ్మాయి వీళ్ళ ప్రాణం ఎంత చిన్నది, ఇంతే ప్రాణం వెళ్ళదు. ఎలక్షన్కి ముందు ఇంత చిన్నగా అయిన తగిలినా కూడా పెద్దగా కనిపిస్తుంది. సో దయచేసి చెప్తున్నాను, ఎవరైతే ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అయినా ఎవరైనా కూడా దయచేసి దీని తాలూకు నిజాలు తెలుసుకొని తక్షణమే వీళ్ళందరికీ శిక్ష పడేలా చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొకసారి ఇలాంటి చేసేందుకు వాళ్ళు భయపడేలాగా చేస్తారని నమ్ముతున్నాను. రైట్, స్టే ట్యూన్ ఉంటుంది అవర్ ఛానల్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.